కష్టాలు వచ్చినప్పుడు అవి మనల్ని ఆపేయడానికి కాదు, అవి మనల్ని మరింత బలంగా, తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లడానికి వస్తాయి. సానుకూల ఆలోచన కలిగినవారు ఎప్పటికీ ఓడిపోరు. 1. కష్టాలను సహజంగా అంగీకరించడం. మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, కష్టాలు జీవితంలో సహజం. ఎవరూ ఎప్పటికీ సుఖాలనే అనుభవించరు. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరిగింది అని అడిగితే మనసు మరింత బలహీనమవుతుంది. దాని బదులు ఇది జీవిత ప్రయాణంలో భాగం, దీన్ని నేర్చుకునే అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటే మన ఆలోచన ధోరణి మారుతుంది. అంగీకారం అనేది సానుకూల ఆలోచనకు మొదటి మెట్టు. 2. చిన్న విజయాలను గుర్తించడం. కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేసిన చిన్న చిన్న విజయాలను కూడా గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకు, ఒకప్పుడు మీరు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితిని జయించి ఉంటే అది మీలో కొత్త ధైర్యం నింపుతుంది. గత అనుభవాలు మనకు ప్రేరణగా ఉంటాయి. అప్పుడు నేను జయించగలిగితే ఇప్పుడు జయిస్తాను అనే భావన కలుగుతుంది. 3. సానుకూలమైన వ్యక్తులతో ఉండటం. మన చుట్టూ ఎవరున్నారు అనేది చాలా ముఖ్యం. ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడే వారితో కలిసుంటే మనం కూడా దిగజారిపోతాం. దాని బదులు ప్రోత్సాహమిచ్చే, ఆశ నింపే సానుకూలమైన వ్యక్తులతో ఉండాలి. వారి మాటలు, వారి వైఖరి మనలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. 4. మనసును శాంతపరచుకోవడం. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం, ప్రాణాయామం, ప్రార్థన లేదా మౌనం కోసం కేటాయించాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్యలను సులభంగా అర్థం చేసుకుని పరిష్కారాలను వెతుక్కోవచ్చు. కలతపడిన మనసుతో సరైన నిర్ణయాలు తీసుకోలేము. కాబట్టి మనసును క్రమంగా శాంతపరచుకోవడం చాలా అవసరం. 5. సమస్యలపై కాక పరిష్కారాలపై దృష్టి. చాలామంది సమస్యలను ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను ఇంత దురదృష్టవంతుడిని అని మళ్లీ మళ్లీ అనుకుంటారు. దాంతో సమస్య పెద్దదైపోతుంది. కానీ మనం చేయాల్సిందేమిటంటే సమస్యపై కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టడం. ఇప్పుడు నేను ఏం చేయగలను, ఏ విధంగా ముందుకు పోగలను అని ఆలోచిస్తే మార్గాలు కనిపిస్తాయి. 6. కృతజ్ఞతను అలవాటు చేసుకోవడం. ప్రతిరోజు మీ దగ్గర ఉన్నవాటిని గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్పుకోండి. ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, మీకు ఉన్న ప్రతిభ, ఇవన్నీ మీ జీవితంలోని బలాలు. కృతజ్ఞత మనసును ఆనందంగా ఉంచుతుంది. ఆనందమున్న చోట సానుకూలత సహజంగానే వస్తుంది. 7. స్వీయ విశ్వాసం పెంపొందించుకోవడం. కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సాధ్యమే అనే నమ్మకం చాలా ముఖ్యం. మీరు మీపై నమ్మకం ఉంచితే, ఆత్మవిశ్వాసం పెరిగితే మీలో నుంచి కొత్త శక్తి వస్తుంది. ఆ శక్తి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది. 8. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. కష్టాలు మనల్ని ఆపేశాయి అని భావించే బదులు ఆ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ప్రయత్నించాలి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేస్తే భవిష్యత్తులో ఆ శ్రమ ఫలిస్తుంది. 9. సానుకూల మాటలు వాడటం. మన ఆలోచనలకు మాటలు బలం ఇస్తాయి. నాకు సాధ్యం కాదు, నేను విఫలుడిని అనే మాటలు చెప్పడం ఆపండి. నేను చేయగలను, నేను బలవంతుడిని వంటి సానుకూలమైన వాక్యాలను పదే పదే పలకండి. ఇవి మనలో దృఢమైన ధైర్యాన్ని నింపుతాయి. 10. ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా చూడటం. జీవితంలోని మహానుభావులు అందరూ కష్టాలే ఎదుర్కొన్నారు, కానీ వారు వాటిని అవకాశాలుగా మార్చుకున్నారు. ఉదాహరణకు, థామస్ ఎడిసన్ అనేకసార్లు విఫలమైన చివరకు బల్బును కనిపెట్టాడు. అబ్దుల్ కలాం గారు కష్టాల మధ్య పెరిగినా తన కలలను నెరవేర్చుకుని దేశానికి ఆదర్శంగా నిలిచారు. మనం కూడా ప్రతి కష్టాన్ని ఒక పాఠం, ఒక అవకాశం అని చూస్తే మన భవిష్యత్తు వెలుగొందుతుంది. అందువల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సానుకూలంగా ఆలోచించండి, ధైర్యంగా ఉండండి, పరిష్కారాలను వెతుక్కోండి. అప్పుడు కష్టాలు ఎంత పెద్దవైనా అవి మీ విజయానికి మార్గం చూపుతాయి.